సహకారిగా ఉండాలి. ఆ సంఘంలో ఒకరినొకరు సహకారిగా ఉండకపోతే సంఘం ఎలా వృద్ధి చెందుతుంది? ఒకరినొకరు సహకారిగా ఉండిపోతే ప్రేమ ఎలా పెరుగుతుంది? ఒకరినొకరు సహకారిగా ఉండిపోతే ఏంటి, నువ్వు మనిషివేనా? మనిషి అన్నవాడు సహకారిగా ఉంటాడు, మానవత్వం ఉన్నవాడు సహకారిగా ఉంటాడు. కానీ నువ్వేం చేస్తావు? గుచ్చుతావు, గాయపరుస్తావు, బాధపరుస్తావు, ఇబ్బంది పెడతావు. ఇదా క్రైస్తత్వం అంటే? ప్రియమైన సహోదరుడా, నేను అంటున్నాను, అదే పరిస్థితి నీకొస్తే ఏం చేస్తావు? అదే పరిస్థితి మనకొస్తే పరిస్థితి ఏంటి? అయ్యో, ఒకప్పుడు నేను ఆ అక్క నేను పట్టించుకోలేకపోయానే, అప్పుడు తలగొట్టుకోవాలా, బాధపడాలా? అదే నువ్వు ప్రేమించి చూడు, నీవు బాధల్లో ఉన్నప్పుడు కూడా ఆ సహోదరు నువ్వు చేసిన సహాయం ఎక్కడికి పోదు, తిరిగి నీ దగ్గరికే వస్తుంది. నువ్వు సహకారిగా ఉన్న తత్వం నీ దగ్గరికే వస్తుంది. బాధపరిచే లక్షణాలు చేబాక ఎవరితో? సహకారిగా ఉండు. కొంతమంది ఉంటారు సహకారిగా ఉండక